హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. మంగోలియన్ స్టైల్లో మనం తయారు చేసుకోబోతున్న ఈ సాలడ్ని మాత్రం రెండు రకాల కుకింగ్ ప్రాసెస్ని యూస్ చేసి సాలడ్ని మిక్స్ చేస్తామన్నమాట. మనం తయారు చేసుకోబోతున్నాము మంగోలియన్ స్టైల్ నూడిల్స్ సాలడ్. ఈ మంగోలియన్ స్టైల్ నూడిల్స్ సాలడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. స్కేలియన్స్ అంటే ఉల్లికాడలు, అలాగే క్యాబేజ్ రేకులు 2 బేస్ కోసం వాడతాం దీన్ని, అలాగే చికెన్, గ్రీన్ క్యాప్సికమ్, సోయా సాస్, వెల్లుల్లిపాయలు, అలాగే రెడ్ బెల్ పెప్పర్ అంటే రెడ్ క్యాప్సికమ్, అలాగే నూడిల్స్ మెయిన్ ఇంగ్రీడియంట్ కింద ఉంటుంది దీంట్లో. మొదటగా ఏంటంటే దీంట్లో మనకు పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి చెప్తూనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వంట ప్రాసెస్ కూడా చేసేస్తాను. కొద్దిగా వేడి నీళ్ళు తీసుకొని ఒక పాత్రలో ఫస్ట్ నూడిల్స్ని బ్లాంచ్ చేసుకోవాలన్నమాట. బ్లాంచింగ్ అంటే తెలుసు కదా, హాఫ్ కుక్ ఆల్మోస్ట్ చేస్తాము. అల్లంతే స్టైల్ కంటే కొద్దిగా తక్కువ ఉంటుంది. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట వేడి నీళ్ళల్లో. దానికోసమే నేను రెడీ చేసుకుంటున్నా. సో నూడిల్స్ని సాలడ్ కదా అందుకనే బ్రేక్ చేస్తున్నా. మొత్తం ఫుల్ నూడిల్ ఉంటే కూడా మనకు సాలడ్కి తీసుకొని తినేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, అందుకని. ఇందులో నూడిల్స్ వేస్తాం. దాంట్లో అలాగే సాల్ట్, ఇంకా యథావిధిగా మన కటింగ్ ప్రాసెస్ని కంటిన్యూ చేసేసుకుందాం. ఫస్ట్గా వెల్లుల్లిపాయలని కట్ చేసుకుంటాం. చేస్తుంది సాలడ్ కదా, ఇవన్నీ కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటాం. గ్రీన్ క్యాప్సికమ్ క్యూబ్స్ కట్ చేసాం, అలాగే రెడ్ క్యాప్సికమ్ కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాం. చికెన్ కూడా క్యూబ్స్. ఈలోపు మనకు ఇంకో పనంతా కూడా పని ఉంది కదా, దాన్ని కూడా వెలిగించేసుకొని స్టవ్ వెలిగించి పెనం పెట్టేసుకుంటాం. స్కేలియన్స్ని కూడా మనకు క్యూబ్స్ లాగా ముక్కలు కావాలి, అందుకని 1 అంగుళం సైజ్ ఇంచుమించు వచ్చే విధంగా ముక్కలు కట్ చేసుకుంటాం. కటింగ్ ప్రాసెస్ అయిపోయింది. ఈ పెనం కూడా ఆల్మోస్ట్ వేడెక్కిపోయింది. ఈలోపు మీకు కనిపిస్తుంది కదా, నూడిల్స్ బ్లాంచింగ్ అయిపోయింది కాబట్టి దీన్ని పడిపోతుంది. ఇందులో ఇంకోటి ఏం చేయాలంటే, తీసిన తర్వాత కొద్దిగంత ఆయిల్ కనుక వేసేసి అలా కదిపేస్తే వీటికి అతుక్కుపోకుండా విడివిడిగా ఉంటాయి. ఉడికించేటప్పుడు కూడా కొద్దిగా ఆయిల్ వాటర్లో వేసుకుంటే బాగా పనిచేస్తుంది. అయిపోయింది.
నెక్స్ట్ ఆయిల్లో గార్లిక్ వేస్తున్నాను. అండ్ 1 by 1 వెజిటబుల్స్, రెడ్ బెల్ పెప్పర్, గ్రీన్ బెల్ పెప్పర్. అలాగే చికెన్. ఈ చికెన్ కుక్ అవ్వడానికి ఇంకా కాస్త టైం పడుతుంది. బ్రేక్ టైంలో వెజిటబుల్స్, చికెన్ ఇంకా కుక్ అయిపోయాయి. నైస్. ఫైనలీ స్కేలియన్స్ వేస్తున్నా. స్కేలియన్స్ తర్వాత సోరియా సాస్ వేస్తాము. సోయా సాస్, ఓకే, కొద్దిగా పెప్పర్. దీంట్లో వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ మనము డ్రెస్సింగ్కి వాడతాము. కాకపోతే సాల్ట్ కూడా వేయట్లేదు. సోయా సాస్లో ఉన్న సాల్టే ఇప్పటి వరకు ఉన్న ఆ వెజిటేబుల్స్కి లోపల వరకు వెళ్ళడానికి సరిపోతుంది. సాలడ్ కాన్సెప్ట్లో మనం ఎలాగూ మళ్ళీ డ్రెస్సింగ్ చేసుకుంటాం కాబట్టి ఆ డ్రెస్సింగ్లో మిగిలిన సాల్ట్ అండ్ పెప్పర్ వెళ్ళిపోతుంది, అప్పుడు సరిపోతుంది అనమాట. సో ఇప్పటి వరకు కుకింగ్ ప్రాసెస్ రెడీ అయిపోయింది. ఫైనలీ ఇందులో నూడిల్స్ యాడ్ చేస్తాం. నూడిల్స్ని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ మిక్సింగ్ బౌల్లోనే కూడా వేసుకోవచ్చు అనమాట. ఇందులో వేస్తే ఇది కూడా కొద్దిగా వేడయ్యి వాటన్నిటితో పాటు ఈక్వల్ హీట్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుందని నేను దీంట్లోనే వేస్తాను అనమాట. రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. కాస్త ఫ్రై అవని అది అలాగే వేడవుతుంది. డ్రెస్సింగ్ కోసం కొద్దిగంత సాల్ట్, కొద్దిగానే, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ ఆల్మోస్ట్ సరిపడా ఉంది. కాస్త ఎక్కువ మొత్తంలోనే పెప్పర్ వేసుకోవాలి. ఓకే, సాల్ట్, పెప్పరు రెండు పడ్డాయి. ఇందులో కొద్దిగా ఆయిల్, రెండు వేసి మూడు నీట్గా మిక్స్ చేసుకుంటే డ్రెస్సింగ్ రెడీ అవుతుంది అన్నమాట. మరీ ఎక్కువ ఫ్రై చేసేసుకొని ఫ్రైడ్ నూడిల్స్ లాగా చేసేసుకోకూడదు. జస్ట్ హీట్ వచ్చేంత వరకు పెట్టుకోవాలంతే. రెడీ అయిపోయింది డ్రెస్సింగ్ కోసం. సాలడ్స్ సర్వ్ కోల్డే కాబట్టి, రేర్ సాలడ్స్ తప్ప ఆల్మోస్ట్ ఏవైనా సరే ఇది కూడా కోల్డ్గానే సర్వ్ చేసుకుంటాం. సో దీన్ని ఇలాగే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి కొద్దిగా కూల్ చేసుకోవచ్చు, నాట్ చిల్డ్, కూల్ చేసుకోవచ్చు. లేకపోతే రూమ్ టెంపరేచర్ వరకు వెయిట్ చేసి తర్వాత సర్వ్ చేసుకోవాలన్నమాట. మన ఇంగ్రీడియంట్స్లో కూడా మెయిన్ ఒక ఇంగ్రీడియంట్ అలాగే ఉంచుకుందాం, క్యాబేజ్ లీఫ్. దాన్ని బేస్ కింద పెట్టి దీన్ని పైనుంచి ప్రజెంట్ చేసేసి మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది. చక్కగా ఏలియన్ దొరికింది. చికెన్, క్యాప్సికమ్, నైస్, బాగుందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది.
నేను వీటిని తిని నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ కూడా సెట్ చేసుకుంటాను. సెట్ చేసుకున్నాను అనుకున్నట్లుగానే నీట్గా. మనము రెండో డిష్ కూడా ఒక చక్కటి వెజిటేరియన్ తయారు చేసుకోబోతున్నాము. నిజానికి చెప్పాలంటే ఇది చికెన్ మంచూరియా ఈ విధంగా ఉంటుంది కదా, అదే స్టైల్లోనే ఉంటుంది, కాకపోతే వెజిటేరియన్ చేసుకుంటున్నాం మనము. కాకపోతే ఇది డ్రై కాకుండా కాస్త వెట్టిగా ఉంటుంది. పేరులో మాత్రం క్రిస్పీ ఉంటుంది, కానీ అది అంత క్రిస్ప్ కాదు. రైస్ అకంపనమెంట్గా కానీ నూడిల్స్ అకంపనమెంట్గా కానీ దీన్ని తీసుకోవచ్చు. అదే విధంగానే ప్రాపర్గా మీకు చూపించబోతున్నాను. మనం తయారు చేసుకోబోతున్నాము మంగోలియన్ స్టైల్ క్రిస్పీ కాలీఫ్లవర్. ఈ మంగోలియన్ స్టైల్ క్రిస్పీ కాలీఫ్లవర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. కాలీఫ్లవర్ క్యూబ్స్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నవి, క్యారెట్, ఉల్లిపాయ, తెల్ల నువ్వులు, అల్లం, సోయా సాస్, వెల్లుల్లి, చిల్లీ సాస్ తర్వాత కొద్దిగా కార్న్ఫ్లవర్. రైస్ మాత్రం ఇక్కడ తీసుకున్నాము, ఆల్రెడీ కుక్ చేసిన రైస్. ఇది అకంపనమెంట్ కింద మాత్రమే వెళ్తుంది, దీన్ని కుకింగ్ ప్రాసెస్లో యూస్ చేయమన్నమాట. సో ప్రాసెస్ కొద్దిగా ఈజీగానే ఉంటుంది, సింపుల్గా తయారు చేసుకోవచ్చు. రైస్ కానీ నూడిల్స్ కానీ ఏదైనా సరే అకంపనమెంట్గా తీసుకోవచ్చు. లేదు అలాగే కూడా కాస్త వెట్టిగా కాకుండా డ్రైగా చేసుకున్నట్లయితే స్నాక్ లాగా కూడా వాడచ్చు అనమాట. కాకపోతే కొద్దిగా తడిగా ఉంటుంది చూడండి, ఆ స్టైల్లో ఉంటుంది, పొడిగా ఉండకుండా డ్రైగా ఉండకుండా ఉంటుంది అనమాట. అన్నిటికంటే ముఖ్యంగా దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ కాలీఫ్లవర్ని క్రిస్ప్గా చేసుకోవాలి, అంటే ఫ్రై చేసుకోవాలి. దానికోసం మన దగ్గర ఆల్రెడీ కాలీఫ్లవర్ రెడీగా ఉంది. కాలీఫ్లవర్తో పాటుగా కొద్దిగంత సీజనింగ్ కోసం సాల్ట్, అలాగే వేస్తే దిట్టం తెలియట్లేదండి, ఓకే, కొద్దిగా పెప్పర్, కాస్త ఎక్కువే పడుతుంది. ఓకే, వేసి మ్యారినేట్ చేసినట్టుగా చేసుకోవాలన్నమాట. తర్వాత కాలీఫ్లవర్ కూడా లైట్ కోట్ వస్తుంది దీనికి, కార్న్ఫ్లవర్ కోట్ ఆగడం కోసం కొద్దిగంత వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ అవ్వకూడదు, కొద్దిగానే వాటర్, జస్ట్ తడవడం కోసం. వీటన్నిటికీ తడి అయిందంటే తర్వాత ఈ కార్న్ఫ్లవర్ బాగా అంటుకుంటుంది కదా దానికి, అందుకోసం. అలా కలుస్తూ ఉండని మ్యారినేట్ అవుతుంది. కాస్త మ్యారినేట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు పెనం పెట్టుకొని ఆయిల్ వేడి చేస్తుంది. ఆల్మోస్ట్ డీప్ ఫ్రై అయిన విధంగా ఆయిల్ ఉండాలి, అందుకని కాస్త ఎక్కువ ఆయిలే వేసుకుంటాము. ఆయిల్ వేడి అవుతోంది. ఇది కలుపుకోవడానికి చేయి సరిగా సరిపోవట్లేదు, కానీ కొద్దిగా పెద్ద బౌల్లో వేసి మంచిగా మిక్స్ చేసుకుంటాం. వీటిని ఫ్రై చేసుకుంటాం. ఈలోపు మనకు కటింగ్ ప్రాసెస్ కూడా మిగిలి ఉంది. క్యారెట్ని జూలియన్స్ లా కట్ చేస్తున్నాము, అంటే సన్నగా పొడవుగా వచ్చే విధంగా.
కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఉంచుదాం కాసేపు అలాగే. ఆల్మోస్ట్ కటింగ్స్ అన్నీ అయిపోయాయి ఎక్సెప్ట్ జింజర్ మాత్రం సేమ్ జూలియన్స్ కట్ చేస్తాం. కాలీఫ్లవర్ కూడా కావాల్సిన విధంగా నీట్గా ఫ్రై అయిపోయింది. దీన్ని డిష్ అవుట్ చేసేస్తాం. చక్కగా అలా ఇంగ్రీడియంట్స్ స్థానంలోకి వెళ్ళిపోయాయి అవి కూడా. పెనము కంప్లీట్ ప్రాసెస్ కోసం పెట్టేస్తాం. ఈ వేడిగా ఉంది కదా, ఇదే వాడుకోవచ్చు. పెనం పెట్టుకొని ఇప్పుడు ఫ్రై అయిపోయింది కాలీఫ్లవర్. దానికోసం అంటే క్రిస్పీ కాలీఫ్లవర్ ఏదైతే ఉందో అది రెడీ అయిపోయింది. దానికోసం మిగతా అంతా కూడా సాస్ రెడీ చేసుకొని లైట్గా, అంటే సూపీ అంటే డైల్యూటెడ్గా రాదు, కాకపోతే కొద్దిగా సాసీ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. అలా వచ్చిన తర్వాత కాలీఫ్లవర్ యాడ్ చేస్తే పని కంప్లీట్ అయిపోయినట్టు. మీరు సేమ్ ప్రాసెస్లోనే కాలీఫ్లవర్ బదులుగా చికెన్ కానీ ఇట్లాంటివి ఏవైనా కూడా యూజ్ చేసుకోవచ్చు, అదైనా కూడా బాగానే ఉంటుంది. ఫస్ట్ గార్లిక్ పేస్ట్, తర్వాత ఆనియన్, జింజర్ వేస్తున్నా, క్యారెట్, ఇప్పుడు సాస్ వేస్తున్నా, సోయా సాస్, సాస్, మనం అనుకున్నట్లుగా కొద్దిగా సాసీ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. నిజానికి అది కూడా సరిపోదు, కాలీఫ్లవర్ ఇంకా అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకోసం ఇందాక తీసుకున్న కార్న్ఫ్లవర్ ఉంది కదా, అది కొద్దిగా మిగిల్చుకున్నాము. కొద్దిగంత కార్న్ఫ్లవర్, దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో క్రిస్పీ కాలీఫ్లవర్ వేసుకుంటాం. Now our dish is ready. స్టవ్ కట్టేసాను,
చూసారా అసలు మొత్తం మెస్సీ అయిపోయింది. ఇదంతా క్లీన్ చేసుకొని దీనంతా కూడా ప్రజెంటేషన్లో పెట్టి ఫైనల్గా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. కొద్దిగా జ్యూసీగానే చేసుకోవాలండి. కార్న్‌ఫ్లోర్ యాడ్ చేశాం కదా, ఆ టైంలో కొద్దిగా ఎక్కువ వాటర్ వేస్తే జ్యూసీ వస్తుంది రైస్లో అనుకున్నప్పుడు, లేకపోతే డ్రైగా స్నాక్ లాగా చేసుకోవచ్చు. వావ్, ఇంత సింపుల్గా ఎంత మంచి డిష్ చేసుకోవచ్చు చూసారా. తింటూ కూర్చుంటే టైం సరిపోదు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.